హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి 2 రకాల జ్యూసెస్తో మీ ముందుకు వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకటి వచ్చేసి క్యారెట్ లెమన్ జ్యూస్, ఇంకొకటి ఏబీసీ జ్యూస్. మన ఛానల్లో ఆల్రెడీ ఒక ఏబీసీ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో ఉంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు మరొక ఏబీసీ జ్యూస్ని ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ క్యారెట్ లెమన్ జ్యూస్ తయారీకి ఒక మీడియం సైజు 3 క్యారెట్లని తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక హాఫ్ చెక్క వరకు కలబంద ముక్కని, ఒక 10 ఆకుల వరకు పుదీనా ఆకులని, అలాగే ఒక 2 దాల్చిన చెక్క ముక్కల్ని కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ 4 వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. దాల్చిన చెక్క వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. క్యారెట్లో ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు బ్లెండ్ చేసుకొని దీంట్లో ఉన్న జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించినట్టు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఏమైనా క్యారెట్ ముక్కలు ఉన్నట్లయితే మరొకసారి బ్లెండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా వేరొక బౌల్ తీసుకొని దీనిపైన స్ట్రైనర్ పెట్టుకొని దీనిలోకి బ్లెండ్ చేసుకున్న క్యారెట్ మిక్చర్ని వేసి దీంట్లో ఉన్న లిక్విడ్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో ప్రెస్ చేసినట్లయితే ఈజీగా జ్యూస్ సపరేట్ అవుతుంది. ఏమాత్రం చేతితో పట్టుకోకుండా ఇలా జ్యూస్ని సపరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా మొత్తం వేసుకొని అందులో ఉన్న లిక్విడ్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేయగా మిగిలిన పల్పులో కూడా మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసారంటే ఎక్కువ క్వాంటిటీలో జ్యూస్ని తీసుకోగలుగుతాము. అయితే ఇందులోకి వాటర్ యాడ్ చేసాము కాబట్టి టేస్ట్ మారిపోతుంది. అందుకోసమే దీనిలోకి ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 10 మింట్ ఆకులను కూడా వేసి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఒక ఫుల్ గ్లాస్లో 3/4 వరకు వాటర్ని మాత్రమే యూస్ చేసినట్లయితే మనకి కావలసిన ఒక గ్లాస్ వరకు క్యారెట్ జ్యూస్ని కలెక్ట్ చేసుకోగలుగుతాము. ఈ విధంగా మిగిలిన పల్పులో కూడా వాటర్ని యాడ్ చేసుకొని మిగిలిన జ్యూస్ని తీసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్లాస్లో వేసిన తర్వాత ఒక 10 లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎక్కువ యాడ్ చేస్తే తాగేటప్పుడు పళ్ళకి లెమన్ తగిలి తాగాలనిపించదు. అలాగే పళ్ళు కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 10 వరకు లెమన్ డ్రాప్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుని చేసిన వెంటనే తీసేసుకోవాలి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మరొక ఏబీసీ జ్యూస్ తయారీలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్లో ఆల్రెడీ ఒక ఏబీసీ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు తీసుకున్న క్యారెట్, బీట్రూట్, ఆమ్లాలు ఈ మూడింటిని కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసారంటే మిక్సీ జార్ పాడవకుండా ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటి కాంబినేషన్లో ఈ జ్యూస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బీట్రూట్, క్యారెట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఆమ్లా ఎక్కువగా పుల్లగా ఉంటుంది కాబట్టి జ్యూస్లో మితంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే జ్యూస్ తాగడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు బీట్రూట్, ఒక 2 క్యారెట్స్, ఒక 3 ఉసిరికాయల్ని మాత్రమే తీసుకుని జ్యూస్ చేశాను. పులుపు ఎక్కువగా తీసుకోకుండా ఈ విధంగా మితంగా తీసుకుంటే పళ్ళు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా బ్లెండ్ చేసుకుని జ్యూస్ని, పల్ప్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీలైనంత ఎక్కువగా స్పూన్తో ప్రెస్ చేస్తూ జ్యూస్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి తీసారంటే జ్యూస్ టేస్ట్ మారిపోతుంది. దీంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇష్టమైతేనే వాటర్ని యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఫస్ట్ టైమే ఎక్కువ జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇలా కలెక్ట్ చేసుకొని మిగిలిన పల్పు మొత్తం సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను తీసుకున్న 3 రకాల ఇంగ్రీడియంట్స్కి ఒక హాఫ్ గ్లాస్ వరకు జ్యూస్ని కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా పల్పులో ఏమైనా జ్యూస్ ఉంది అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని జ్యూస్ని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వెంటనే సర్వ్ చేసుకోవడమే. ఒక గ్లాస్ తీసుకొని దీనిలోకి 2-3
ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని సపరేట్ చేసుకున్న జ్యూస్ని మొత్తం వేసుకొని మిగిలిన భాగాన్ని మొత్తం సబ్జా గింజలతో నింపేసి ఫుల్ గ్లాస్ వరకు అయితే రెడీ చేసుకున్నాను. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. 365 రోజులు ఈ 2 రకాల జ్యూస్లని కలిపి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి.